వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి ఏదైనా విశిష్టత ఉందా? ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. వైశాఖ మాసంలో పౌర్ణమి చాలా విశేషమైంది. మహావైశాఖి అని కూడా అంటారు దీన్ని. ఈ వైశాఖ పౌర్ణమికి ఏంటంటే విశేషంగా చంద్రారాధన విశేషంగా చేపడుతుంది. అంతే అట్లానే మనకి ఈ పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణం కనుక చాలా విశేషంగా చెప్పబడింది. ఎందుకంటే ఈ యొక్క లలితా సహస్రనామ పారాయణంలో ఉన్న అంతర్గతంగా ఏంటంటే వైశాఖ మాసంలో చేస్తే కనుక ఎప్పుడు కూడా మనకు అంత ఫలితం ఉండదు. ఈ పౌర్ణమికి అంత ఫలితం ఉంటుంది, వైశాఖ పౌర్ణమికి. ఎందుకంటే మంగళవారం వచ్చింది. ముఖ్యంగా మంగళవారం చాలా విశేషంగా, సోమవారంతో కూడుకున్న పౌర్ణమి కొంత మంగళవారంలో కొంత భాగం ఉంది. కాబట్టి ఈ సోమవారంతో కూడుకున్నటువంటి మంగళవారం ఏదైతే భాగంగా ఉందో పౌర్ణమి చాలా విశేషంగా చెప్పబడింది. దీనివల్ల మనకి ఏంటంటే ఎవరైనా కూడా ఈ చంద్రగ్రహంతో ఇబ్బందులు పడుతున్నా, మన డిజేబుల్డ్ పర్సన్స్ కానీ, డిజార్డర్స్ కానీ, శారీరక లక్షణాల్లో కొన్ని బాధపడుతున్న వాళ్ళు కానీ, ఈ చంద్రుడు చాలా విశేషంగా యోగిస్తాడు ఇక్కడ. అందులోనూ విశాఖ నక్షత్రంలో కానీ, మనకు రాబోయేటువంటి నక్షత్రము విశాఖలో ఈ పౌర్ణమి కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి అంటే ఒక్కొక్క నక్షత్రానికి కూడుకున్నటువంటి దాన్ని పౌర్ణమి అంటారు. చైత్రపౌర్ణమి చిత్ర నక్షత్రం అని, వైశాఖ మాసానికి విశాఖ అని, జ్యేష్ఠకి జ్యేష్ఠ పౌర్ణమికి జ్యేష్ఠ నక్షత్రం అని, అలా మన పౌర్ణమికి తీసుకున్నట్లయితే నక్షత్రం బేస్డ్గా చాంద్రమానంగా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పాలన ఎవరైతే చేస్తారో ముఖ్యంగా నవనీతాన్ని నైవేద్యంగా పెట్టాలి. నవనీతం అంటే వెన్న. సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంతానం లేని వాళ్ళకి చాలా విశేషంగా ఆ రోజు యోగిచ్చేటువంటి రోజు సంతానానికి సంబంధించి. తర్వాత అట్లాగే పెళ్లి కాని వాళ్ళకి చంద్రుడితో ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. నీచ చంద్రుడుగా జాతక చక్రంలో కనుక అలా నీచ చంద్రుడు ఉన్నా కానీ, లేదా నేను ఇందాక చెప్పినట్టుగా ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్, ఏదో చిన్నపిల్లల చేష్టలు చేయటము, కొంతమంది ఏజ్ వస్తుంది కానీ ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉంటారు, అటువంటి వారు కానీ, తర్వాత దేహంలో కొంతవరకు ముఖ్యంగా భయపీడలు, కళ్ళు విపరీతంగా రావటము, ఇవన్నీ ఉంటాయి. ఈ వైశాఖ పౌర్ణమి చాలా విశేషంగా యోగిస్తుంది. తాంత్రిక ప్రయోగాల్లో కూడా చెప్పబడింది. అందుకని మంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు లాంటివి ఈ వైశాఖ పౌర్ణమి చాలా ఉపయోగంగా చెప్పబడుతుంది. అందులోనూ మనకి వైశాఖ పౌర్ణమిలో విశేషంగా చెప్పబడింది ఏంటంటే ఆదివారం, అది సోమవారం నైట్ ఏదైతే ఉందో శివుడికి ఆరాధన విశేషంగా చెప్పబడింది ఇక్కడ. శివుడు ఆరాధన ఎవరైతే ఆ యొక్క పౌర్ణమి రోజు నైట్ చేస్తారో వాళ్ళకి ధనప్రాప్తి సులువుగా ఉంటుందని. ఎందుకంటే సోమవారం పౌర్ణమి రావడం చాలా విశేషం. శివరాత్రి తర్వాత శివరాత్రి అంత మహత్తరమైనటువంటి రోజు. ఈ యొక్క పౌర్ణమిని ఎవరైతే కనుక విశేషంగా శివారాధన, లింగార్చన కానీ, అంటే ముఖ్యంగా మనకు మహాలింగార్చన కానీ, దివ్యక్షేత్ర దర్శనం కానీ, క్షేత్రాలు కూడా దర్శనం చేసుకుంటా కూడా చాలా విశేషంగా ఫలితం ఉంటుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజు ముఖ్యంగా పితృతర్పణాలు ఎవరైతే చేస్తారో, పితృదోషాలు ఉన్నటువంటి వారు వాళ్ళకు కూడా చాలా విశేషంగా చెప్పబడింది. ముఖ్యంగా దానం, ఆ రోజు ఏం దానం చేయాలి అని అంటే తిలాపాత్ర దానం. తిలాపాత్ర దానం చేయమన్నారు పౌర్ణమి రోజు. అంటే ఏంటంటే నువ్వులు ఒక చెంబులో, ఇత్తడి చెంబు కానీ, రాగి చెంబు కానీ, మట్టి కానీ, మట్టి కుండ కానీ 4 నువ్వులు వేసేసి తిలాపాత్ర దానం కనుక ఇస్తే పితృదేవతలు అక్షయ పుణ్య లోకాలు కలుగుతాయన్నారు. అంటే అసలు లోకాలు ఎన్ని లోకాలు ఉంటాయి, అన్ని లోకాల వాళ్ళు తిరుగాడుతూ ఉంటారు. అలా తిరగటం వల్ల ఏంటంటే మనకు ఉన్నతి, సంతానం కలగటం కానీ, లేదా మనకు ఏదన్నా బాధలు ఉన్నా కూడా పితృదేవత అనుగ్రహం కలుగుతుందని పౌర్ణమి రోజు విశేషంగా తిలాపాత్ర దానం చేయమన్నారు. ఇలా తిలాపాత్ర దానము, తర్వాత చందన దానము. ఎవరైతే కూడా చందనాన్ని పౌర్ణమి రోజు కనుక కూడా ఇచ్చేస్తే కనుక ఎవరైనా కూడా చందన దానంతో కూడా పితృదేవత తృప్తి కలిగి ఈ పితృశాపాల నుంచి కూడా బయటపడతారు. అలా వైశాఖ పౌర్ణమి రోజు
విష్ణుమూర్తి కానీ లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందటానికి ప్రతిమలు తయారు చేసుకొని విష్ణు సహస్రనామం ద్వాసనామపూర్వకంగా కేశవాది ద్వాసనామాలతో అర్చన చేసి కలశాలు పెట్టుకొని ద్వాసనామపూర్వకంగా కనుక ఆరాధన చేస్తే ఎవరికైనా కూడా ఈ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి శీఘ్రంగా వాళ్ళ కోరికలు ఏమైనా ఉన్నా లేదా బిజినెస్లో కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా లేదా వ్యాపారపరంగా ఇబ్బందులు ఉన్నా సంతానపరంగా ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోవడానికి ఇది ఒక సదావకాశంగా ఈ వైశాఖ పౌర్ణమి చాలా ఉపకరించే అవకాశం ఉంది. అంటే మంత్రసిద్ధులు చాలా ఉపయోగిస్తాయి ఆ టైంలో, కాబట్టి అది ఉపయోగించుకుంటే కనుక ఎవరైనా కానీ చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా లలితా సహస్రనామ పాలన ఆ రోజు రాత్రి చేసుకోవటం వల్ల మంచిది. అంటే అందరూ పూజాధికాలు చేసుకోలేరు, శక్తి ఉంటుంది, కొంతమంది ఉండదు, అభిషేకాలు చేయటమనో హోమాలు చేయటమనో. కాబట్టి శక్తి లేని వాళ్ళు లలితా సహస్రనామ పాలన నిదానంగా వాక్యంగా అక్షరాక్షంగా నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళి అమ్మవారికి నవనీతాన్ని కనుక నైవేద్యం పెట్టి భార్యాభర్తలు ఇద్దరు తిన్నా ఆ యొక్క సంతానానికి ఇక్కడి నుంచి ప్రతి పౌర్ణిమ ఈ పౌర్ణిమ మొదలు పెట్టుకొని ప్రతి పౌర్ణిమ నవనీతాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తింటూ ఉండాలి. అలా చేస్తే కనుక చంద్ర దర్శనం చేసుకొని తింటూ ఉండాలి. అలా చేస్తే కనుక సంతానవంతులు అవుతారు. గురుగారు, మామూలుగా అమావాస్య అలా వచ్చింది తిది అని అంటే ఎక్కువగా దృష్టి దోషాలకు సంబంధించి ఇంటికి గుమ్మడికాయలు కట్టుకోవడము, నిమ్మకాయలు, పచ్చిమిర్చి ఇలాంటివి కడుతూ ఉంటారు చాలామంది. అలా మనం పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు అంటారా? పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే పౌర్ణమికి అమావాస్యకి 15 రోజులు పక్షం రోజులు ఏదైతే ఉంటుందో ఇక్కడ పూర్ణ చంద్రుడు ప్రభావం ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ రావటానికి మనం చేస్తున్నాం. అంటే మన ఇంట్లో ఏ దుష్టశక్తి ప్రవేశించకుండా ఉండాలి అని చెప్పి అమావాస్య కడుతుంటాం. అంటే నెక్స్ట్ వచ్చే పౌర్ణమి నుంచి 15 రోజులు రావాలని. మరి ఈ పౌర్ణమి రోజు కనుక కడితే కనుక మనం ఈ యొక్క గుమ్మడికాయను కనుక ఈ పౌర్ణమి రోజు కట్టినట్లయితే మనకు ఏదైతే ఇంట్లో ఆల్రెడీ ఉండేటువంటి పాజిటివ్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అదంతా కూడా ఆ పౌర్ణమి ఒక్కరోజే లలితా సహస్రనామ పాఠం కావచ్చు, లేదా మీరు ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి దాన్ని మంచిగా అలంకరణ చేసి దాన్ని కట్టినా కూడా అటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పౌర్ణమి రోజు కూడా కొన్ని మనకు ప్రయోగాలు జరిగే అవకాశం ఉంటుంది, దాని నుంచి కూడా కాపాడుతుంది. అందుకని మనం పౌర్ణిమ కానీ అమావాస్య కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ తర్వాత గురువారాలు కానీ ప్రత్యేకంగా ఈ వారాలు కూడా చెప్తాం. ఈ వారాలు కట్టండి అమ్మ గుమ్మడికాయ, నెలితే నిమ్మకాయ కానీ పచ్చిమిర్చిలు కానీ లేదా నిమ్మకాయలు కట్ చేసి అటు ఇటు పెట్టమని. ఇలా ముఖ్యంగా వివాహితులకి అవివాహితంగా ఉండేటువంటి వారికి పౌర్ణమితో కూడుకున్నటువంటి మంగళవారం అర్ధరాత్రి ఏదైతే ఉంటుందో మనకు సిద్ధ చండీ అని ఉంటుంది, సిద్ధ చండీ స్తోత్రం కానీ లేదా చండీ యొక్క సంబంధించినటువంటి పారాయణ మంగళవారం రోజు చేస్తే ఆ రాత్రి సమయంలో శీఘ్రంగా ఫలితం ఉండి ఆ యొక్క పెళ్లి కానటువంటి స్త్రీలకి శీఘ్రంగా వివాహం జరుగుతుంది. రాత్రి సమయంలో అంటే ఏ సమయం అండి? అంటే సోమవారం నుంచి మంగళవారం తెల్లవారుజామున లోపు. అంటే ఇవాళ సోమవారం అంటే రేపు మంగళవారం బ్రహ్మ ముహూర్తం ఆ టైంలోన ఆ సమయం లోపల అంటే మరి సూర్యోదయం అయ్యే లోపల చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఇంకా మంగళవారం సూర్యోదయం లోపల చేస్తే, ఎందుకంటే మనకు సూర్యోదయం మీరు అన్నట్టు బ్రహ్మ ముహూర్తం అంటే 2:30 నుంచి తీసుకోవచ్చు, అదంతా మంగళవారం కాబట్టి ఆ సమయంలో చేస్తే చాలా విశేషంగా యోగిస్తుంది. ధన్యవాదాలండి. నమస్కారం. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి